హలో కేఆర్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో మీలో ఎంతమంది ఫస్ట్ ఓటు వేయబోతున్నారు? ఎందుకంటే ఫస్ట్ టైం ఓటు వేసే వాళ్ళకి ఎలక్షన్స్ వెనుక ఉన్న చాలా విషయాల గురించి చాలా మందికి తెలియదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్స్ ని ఎవరు హ్యాండిల్ చేస్తారు, ఇంకా ఎలక్షన్స్ జరిగిన తర్వాత గవర్నమెంట్ ని ఎలా ఫామ్ చేస్తారు, అండ్ ఈవీఎం మిషన్ లో నోటా అంటే ఏంటి, దాని వల్ల ఉపయోగం ఏంటి, ఇంకా ఆంధ్రప్రదేశ్ లో టోటల్ గా ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, అసలు నియోజకవర్గం అంటే ఏంటి. సో ఇలా చాలా విషయాల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియో చాలా అంటే చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. పక్క ఈ వీడియో అయిపోయేసరికి మీరు ఖచ్చితంగా ఎలక్షన్స్ మీద నాలెడ్జ్ ని గెయిన్ చేసుకుని వెళ్తారు. అందుకే స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ముందుగా గవర్నమెంట్ ఎలా ఫామ్ అవుతుందో తెలుసుకుందాం. మన ఇండియాలో రెండు ప్రభుత్వాలు ఉన్నాయి. ఫస్ట్ ది సెంట్రల్ గవర్నమెంట్, ఇంకొకటి స్టేట్ గవర్నమెంట్. ఈ రెండు గవర్నమెంట్స్ ని డివైడ్ చేసి పాలించేదే ఫెడరల్ గవర్నమెంట్. అసలు సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఏంటి, స్టేట్ గవర్నమెంట్ అంటే ఏంటి? సో ఫస్ట్ మనం సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఏంటో అనే దాని గురించి మాట్లాడుకుందాం. సెంట్రల్ గవర్నమెంట్ లో పార్లమెంట్ ఉంటుంది. అంటే ఇక్కడే మన దేశానికి సంబంధించిన పెద్ద పెద్ద చట్టాలు తయారవుతాయి. అండ్ పార్లమెంట్ లో 2 హౌసెస్ ఉంటాయి. ఒకటి లోక్సభ, ఇంకొకటి రాజ్యసభ. యాక్చువల్లీ భారత రాజ్యాంగం పరంగా చూస్తే లోక్సభలో 552 మెంబర్స్ ఉండొచ్చు. లోక్సభలోని మెంబర్స్ ని ప్రజలే డైరెక్ట్ గా ఓటు వేసి ఎన్నుకుంటారు. ఈ లోక్సభ ఎలక్షన్స్ 5 ఇయర్స్ కి ఒకసారి జరుగుతాయి. ఈ ఎలక్షన్స్ లో ప్రజల ద్వారా ఎవరైతే ఎన్నుకోబడతారో వాళ్ళనే ఎంపీ అని అంటారు. ఇందులో ఉన్న 50% ఎంపీ సీట్స్ సెంట్రల్ గవర్నమెంట్ ని ఫామ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ రాజ్యసభ. ఇందులో మాక్సిమం 250 మెంబర్స్ ఉండొచ్చు. ఈ రాజ్యసభ మెంబర్స్ ని డైరెక్ట్ గా ప్రజలు ఎన్నుకోరు. మనం ఓటు వేసిన తర్వాత గెలిచిన ఎమ్మెల్యేలు ఉంటారు కదా, ఆ ఎమ్మెల్యేలు రాజ్యసభ మెంబర్స్ ని ఎన్నుకుంటారు. ఈ రాజ్యసభ పదవి కాలం 6 ఇయర్స్ ఉంటుంది. ఇందులో ఉన్న 50% ఎమ్మెల్యే సీట్స్ స్టేట్ గవర్నమెంట్ ని ఫామ్ చేస్తుంది. అసలు ఈ లోక్సభ అండ్ రాజ్యసభ వల్ల ఉపయోగం ఏంటి? యాక్చువల్లీ లోక్సభ మొత్తాన్ని మెయింటైన్ చేయడానికి ఒక స్పీకర్ ఉంటాడు. అంటే ఆయనే లోక్సభకి సంబంధించిన కార్యక్రమాలు మొత్తం చూసుకోవాలి. అండ్ దీనిలాగానే రాజ్యసభకు కూడా ఒక వైస్ ప్రెసిడెంట్ ఉంటాడు. సో ఈ వైస్ ప్రెసిడెంట్ కూడా సేమ్ రాజ్యసభకి సంబంధించిన మొత్తం పనులన్నీ ఈయనే చూసుకోవాలి. పార్లమెంట్ లోని ఈ రెండు సభల్లో ప్రజలకు ఉపయోగపడే బిల్స్ ని కానీ చట్టాలని కానీ తీసుకురావడం, ఉన్న వాటిని మార్చడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ కొత్త బిల్స్ అండ్ రూల్స్ ఇక్కడే డిసైడ్ చేస్తారు. అంటే ఫస్ట్ లోక్సభలో పాస్ అయిన బిల్ రాజ్యసభకి వస్తుంది, తర్వాత ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. ప్రెసిడెంట్ ఆ బిల్స్ ని అండ్ రూల్స్ ని అప్రూవ్ చేస్తే పాస్ అవుతాయి, లేకపోతే అలాగే పెండింగ్ లో ఉంటాయి. సో ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ అంటే ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. బేసిక్ గా ప్రతి ఒక్క స్టేట్ కి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది, అంటే శాసనసభ. ఇందులో ఎమ్మెల్యేలు ఉంటారు. ఎమ్మెల్యే పదవి కాలం వచ్చేసి 5 ఇయర్స్ ఉంటుంది. ఈ అసెంబ్లీలో మీటింగ్స్ ని మెయింటైన్ చేయడానికి ఒక స్పీకర్ ఉంటాడు. అండ్ ఇక్కడే రాష్ట్రానికి ఉన్న ప్రాబ్లమ్స్ గురించి కానీ లేదా ఏమైనా కొత్త బిల్స్ ని పాస్ చేయాలంటే ఈ స్పీకర్ దగ్గర మాట్లాడి రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే బిల్స్ ని ప్రవేశపెడతారు. దీన్నే స్టేట్ గవర్నమెంట్ అని అంటారు. వీటికంటే ముందు ఎలక్షన్స్ జరుగుతాయి కదా. ఈ ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి అంటే సెంట్రల్ అండ్ స్టేట్ లెవెల్లో జరిగే పార్లమెంట్ ఎలక్షన్స్, అంటే రాజ్యసభ లోక్సభలో జరిగే ఎలక్షన్స్, స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్, ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్. ఈ ఎలక్షన్స్ అన్నిటిని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మేనేజ్ చేస్తుంది. ఇంకా లోకల్ గా జరిగే మున్సిపాలిటీ, జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ ఇలాంటి ఎలక్షన్స్ అన్ని కూడా ప్రతి రాష్ట్రానికి సంబంధించిన స్టేట్ ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేస్తుంది. వీళ్ళు ఎలక్షన్స్ టైంలో పోలింగ్ బూత్స్ ఉంటాయి కదా, వాటిని ప్రజలకి దగ్గరగా అంటే 2 కిలోమీటర్స్ లోపు మాత్రమే జనాలకి అనుకూలంగా ఎలక్షన్స్ ని కండక్ట్ చేయాలి. అప్పుడే ప్రజలు అక్కడికి వచ్చి తమకు నచ్చిన నాయకుడికి ఓటు వేసి వెళ్ళాలి. కాకపోతే ఇలా ఓటు వేస్తున్నప్పుడు ఈవీఎం మిషన్ మీద లాస్ట్ లో కింద నోటా అనే ఒక ఆప్షన్ ఉంటుంది. మీలో ఎంతమందికి ఈ ఆప్షన్ గురించి తెలుసు? యాక్చువల్లీ నోటా అంటే నన్ ఆఫ్ ది అబోవ్ అని అర్థం. అంటే నా ఓటుని ఎవరికి వేయడానికి ఇష్టపడలేదని. అయితే ఈ ఆప్షన్ ని ఈవీఎం మిషన్ లో యాడ్ చేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? సో దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, అప్పుడు మీకే అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాంతంలో 100 ఓట్లు ఉన్నాయనుకోండి. ఇంకా 2 అభ్యర్థులు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అందులో 95 ఓట్లు నోటాకి పడి ఒక అభ్యర్థికి మాత్రం 4 ఓట్లు, ఇంకొకరికి 1 పడితే అప్పుడు 4 ఓట్లు పడ్డ వ్యక్తి గెలుస్తాడు. సో అక్కడ నోటా వల్ల ఏం యూజ్ ఉండదు. అందుకే మీ వాల్యుబుల్ ఓటుని నోటాకి వేసి వేస్ట్ చేయడం కంటే మీ ప్రాంతంలో పోటీ చేసే అభ్యర్థుల గురించి మంచి చెడులు తెలుసుకొని వాళ్ళకి ఓటు వేయడం మంచిది. అండ్ మీ ప్రాంతంలో పోటీ చేసే అభ్యర్థుల గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే గూగుల్లోకి వెళ్లి myNeta.info అని సెర్చ్ చేసి అందులో చూడండి, మీకు కావాల్సిన అభ్యర్థి ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. సో దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది ఓటు ఎవరికి వేయాలి, ఎవరికి వేయకూడదని. అండ్ ఈ నోటా అనే ఆప్షన్ ని సెప్టెంబర్ 27, 2013లో అందుబాటులోకి తెచ్చారు. అండ్ ఇలా ఓటు వేసిన తర్వాత మనం వేసే ఓటు కరెక్ట్ గా ఉందా లేదా అని కన్ఫర్మేషన్ కోసం అక్కడే ఈవీఎం మిషన్ దగ్గర ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ ఉంటుంది. అందులో మనం ఎవరికి ఓటు వేసామో అనేది 7 సెకండ్ల వరకు చూపిస్తుంది. సో దాంతో మనం అర్థం చేసుకోవచ్చు సరైన వారికి ఓటు వేసామా లేదా అని. అండ్ ఈ ఈవీఎం మిషన్స్ ని ఎలాంటి వారు కూడా హ్యాకింగ్ కానీ మ్యానిపులేట్ చేయడానికి అవ్వదు. ఎందుకంటే ఈవీఎం మిషన్స్ ని తయారు చేసేవారు వన్ టైం ప్రోగ్రామబుల్ చిప్ ని యూజ్ చేస్తారు. అండ్ వీటికి ఎలాంటి ఎలక్ట్రిసిటీ అవసరం ఉండదు, ఓన్లీ బ్యాటరీస్ తోనే రన్ అవుతాయి. ఇంకా వీటికి ఎలాంటి బ్లూటూత్ అండ్ వైఫై లాంటి కనెక్షన్స్ లేకుండా మన ఇండియాలోనే భారత్ ఎలక్ట్రానిక్స్, ఈసీఐఎల్ లాంటి కొన్ని కంపెనీస్ తయారు చేస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ లో ప్రెసెంట్ మొత్తం 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అండ్ ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ విడిపోక ముందైతే శాసనసభలో 294 నియోజకవర్గాలు ఉండేవి. అసలు నియోజకవర్గం అంటే ఏంటి? నియోజకవర్గం అంటే మన దేశాన్ని మొత్తం 543 డివిజన్స్ గా డివైడ్ చేస్తారు. వీటినే పార్లమెంటరీ నియోజకవర్గం
నియోజకవర్గాలు అని అంటారు. ఇలా డివైడ్ చేయడాన్ని డెలిమినేషన్ అని అంటారు. ఒక నియోజకవర్గం ఎంత సైజు ఉండాలి, వాటి షేప్ ఏంటి, వాటి బౌండరీస్ ఏంటి అనేది ఇండిపెండెంట్ డీలిమిటేషన్స్ కమిషన్ ద్వారా డిసైడ్ చేయబడుతుంది. ఇలా పార్లమెంట్ నియోజకవర్గాలు ఏర్పడిన తర్వాత ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజలంతా కలిసి లోక్సభలో తమని రిప్రజెంట్ చేయడానికి ఒక ఎంపీని ఎన్నుకుంటారు. అండ్ సేమ్ ఇలాగే స్టేట్ లెవెల్లో కూడా ఒక స్టేట్ లో ఎన్ని అసెంబ్లీ సీట్స్ ఉన్నాయో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలుగా డివైడ్ చేస్తారు. సో ఇది గైస్, ఫైనల్ గా ఓటు వేసే ముందు ఒక మాట, ఓటు వేయడం హక్కులా కాకుండా బాధ్యతలాగా ఫీల్ అయ్యి ఓటు వేయండి. ఎందుకంటే మన దేశంలో హక్కులతో కంటే బాధ్యతగా బతికే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. మనం హక్కులైనా మర్చిపోతామేమో కానీ బాధ్యతల్ని మర్చిపోం. జై హింద్.